అనేక రకాల ఊరుకోవచ్చు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, ఊడుకున్నంత సుఖం లేదు. ఎందుకు వచ్చిన గొడవ తెచ్చిపెట్టుకోవడం తదినం. ఇంకొక మాట అద్భుతమైనది, శంకరాచార్య చెప్పిన మాట అంటే సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప. దానికి విరాట పర్వం పెద్ద ఉదాహరణ. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతుంటే కుంతీదేవి సహదేవుని గురించి ఓ మాట చెబుతుంది. అదే సహదేవుని గురించి ద్రౌపదీదేవి ఇంకో మాట చెబుతుంది. అదే సహదేవుని గురించి ధర్మరాజు ఇంకో మాట చెబుతాడు. ఈ 3 విరాట పర్వంలో పద్యాలు ఉంటే ఒక పద్యానికి మధ్యలో 10 పద్యాలు తేడా. తిక్కనగారు ఎంత గొప్పవాడు, ఎంత మనోవిశ్లేషణ. ఈ 3 పద్యాలు భిన్నంగా ఉంటాయి, ఓదాంతో కూడా సమానంగా ఉంటుంది. ఒకే సహదేవుని గురించి వాళ్ళ అభిప్రాయం. ఒక వ్యక్తి గురించి తల్లి ఏం మాట్లాడుతుంది, భార్య ఏం మాట్లాడుతుంది, అన్నగారు ఏం మాట్లాడుతుంది. ఈ 3 పద్యాలు 3 రకాల భాషల్లో రాశాడు తిక్కనగారు. ఎంత గొప్ప కవి. 3 భాషలు, తెలుగే కానీ 3 భాషలు చూపిస్తా. తల్లి అంటుంది, అందరూ పెడుతుంటేట అరణ్యవాసానికి ఎడుతుంటే ద్రౌపదిని పిలిచి సహదేవుని ఆవిడ చేతిలో పెట్టింది. ఇదేం విచిత్రం అండి, భార్యను భర్త చేతిలో పెడతారు కానీ భర్తను భార్య చేతిలో పెట్టి మా వాడిని జాగ్రత్త చూసుకుంటే చేతకాని వాడిని చెప్పడమే. ఆవిడ నవ్వు నవ్వింది. ఆవిడ ప్రేమ ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకి. అందరి పట్ల ఉంది సహదేవుడు అంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. పైగా ఉన్నవాడు చిన్నవాడు, కడసారవాడు. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా అమ్మ ఏమన్నా తెలుసా, నేను అందరిలో చివరివాడు, మా ఇంట్లో నేను చిన్నవాడు. అందుకే ఎవరన్నా వచ్చి మీ వాడు గొప్ప పండితుడండి, మీ వాడి వల్ల మేమంతా బాగున్నాం మంచి మాట అంటే ఏమిటో వాడు తలకాయ వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలేరండి. నా తర్వాత పిల్లలు లేకపోతే అది నా తప్పు ఎలా అవుతుంది? నీ తప్పు నీ మొగుడు తప్పు కానీ. నేను నవ్వుకునేవాడిని ఇవన్నీ. పైగా నేను ఒకసారి అడిగితే అలాగే అనాలి అమ్మ, ఐశ్వర్యం తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదండి. ఎంత గొప్ప మాట చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల్ని పొగడకూడదు, చాలా తప్పు. వీలైనంత వరకు కాస్త ఇంకా బాగుపడు, ఇంకా చూసుకో, పెద్దవాళ్ళని చూసి నేర్చుకో అని చెప్పాలి. మావాడు చాలా గొప్ప పాట పాడతాడండి. మొన్న బాలమురళి గారు పాడుతుంటే తప్పట్టుకున్నాడు, నువ్వు పట్టుకుని. నువ్వు గొప్పవాడమని చెప్పడం కోసం మహానుభావుడు తప్పు చేస్తామా? మనం చెప్పేస్తామండి ఇలాగే. బాలమురళి గారు బాగా మెచ్చుకుని నాకంటే గొప్పవాడు అవుతా అందరిని అలాగే అంటారమ్మా పెద్దవాడు. నిజంగా ఈ చూడు ఎలా అప్పుడు ఆ మాట ఎలా ఉంటుంది చూద్దాం. ఈ కబుర్లు చెప్పు. పిల్లల్ని ఎప్పుడూ కాస్త నేర్చుకోండి, ఇంకా నేర్చుకోండి. తిట్టక్కర్లేదు, నిరుత్సాహపరచక్కర్ చెప్పాలి, ఇంకా నేర్చుకో. అంటే తల్లికి ఆ ప్రేమ అటువంటిది. వాడికి ఏం తెలియదు అమాయకుడు. అలాగే తల్లి మాట అలాగే. అందుకే ఉంటుంది కుంతీదేవి, కడు పసి బిడ్డ వీడు, ఆయనకి 40 ఏళ్ళండి ఒక కొడుకు. ఆ మొదటి మాట తప్పు. కడు పసి బిడ్డ వీడు ఒకటి కాదు అవునా నిరుగండు, ముందరయ్యడ ఒక పాటి రుంగడు, ఎద ఎంతయు కోమలము ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తన కుంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఎప్పుడైనా నేకుడువగ పిలుతుగాని తన కుంగల ఆకటి ప్రొద్దెరుంగడు. ఈ కొడుకిటు ఒకకు మనము పొందెడు, ద్రౌపది నింగని ఊరడిల్లెడు. ఎంత గొప్ప మనో విశ్లేషణ. చాలా పసిబిడ్డ, 40 ఏళ్ళ వాడు పసిబిడ్డేడమ్మా, పచ్చి అబద్ధం. తల్లి ప్రేమ అంతే. అబద్ధం అంటే సంసారంలో ఎప్పుడు సత్యం ముఖ్యం కాదు, సరసం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. కుండ బద్దలు కొట్టే దీంట్లో బద్దలైపోతాయి. ఉన్న విషయాన్ని సరసంగా భార్య కానీ భర్త కానీ సంతోషించేలా చెప్పాలి. ఆ మార్చి చెప్పే విధానం. అందుకని సత్యం కుండ బద్దలు. నువ్వు బాగాలేవు, అనవసరంగా నిన్ను చేసుకున్నా, నేను చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇంకొకళ్ళు ఎలాగో దొరకరు, మనం ఇక్కడ మొత్తం తిండి పాడే. ఏమీ లేకపోయినా సరే నిన్ను చేసుకోవడం నా అదృష్టం అని చూడండి తెలుసు. ఇప్పుడు మన కొత్తగా వచ్చి కాపాడడానికి ఏమి అవకాశం ఉందా? లేదుగా, మూసేసాక. ఒక మాట మెచ్చుకుంటే ఏం పోయి సంతోషిస్తారు. ఇది అబద్ధమా నిజమా అని తెలుసుకోవాలా? ముఖం మీద మాట్లాడు, ముఖం మీద మాట్లాడకూడదు ఎప్పుడు అలాగా. స్త్రీతో వ్యవహారం. స్త్రీ అంటే ప్రకృతి, ప్రపంచం. సంసారపక్షంగా ఉండడం అంటే సరసంగా ఉండడం, సత్యం చెప్పడం. ఆవిడ భావనది. కొడుకంతే, కడు పసిబిడ్డ వీడు ఒకటి కాదు అవునా అని. మా వాడికి ఏదైనా చెప్తే అవును కాదనడం కూడా తెలియదు. సహదేవుడు నవ్వుకుంటాడు ఇలాగ. నోట్లో 4 ఏళ్ళు నువ్వు వేలు పెడితే కొరకలేడు. అంత అమ్మాయి కూడా 40 ఏళ్ళు ఉన్నాయి, కొడుకు పుట్టాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? తల్లి ప్రేమ. ముందర ఇయ్యడం ఒక బాటేరం కూడా. ఇది అంతకంటే అబద్ధం. ఇదివరకు ఎప్పుడూ కష్టాలు పడలేదు. పడకపోవడం ఏంటి? ఏకచక్రపురంలో బెసరెత్తుకోవాలా? అసలు పాండవులు సుఖపడింది ఎప్పుడంటే అన్ని కష్టాలే. అంటే తల్లి అంతే. మన జీవితంలో జరిగిపోయినవన్నీ తేలిగ్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన కష్టం కొత్తది గొప్పగా ఉంటుంది. ఎన్నో పడ్డం కానీ ఇది పడ్డం కష్టం ఏం లేదు. వాటికంటే తిరిగి నువ్వు తీసుకోవడంలో ఉంది జీవితం. జీవితం ఎప్పుడు సంఘటనలను బట్టి ఉండదు, సంఘటనలకు మనకు స్పందించే విధానాన్ని బట్టి. హౌ యు రెస్పాండ్. అనేక సంఘటనలు జీవితంలో జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎలా స్పందించావు అనేది ముఖ్యం. అంతేగాని ఈ సంఘటనలు బట్టి అంచనావే కాదు. హౌ యు రెస్పాండ్. ఒకే సంఘటనకి 2 భిన్నంగా స్పందించవచ్చు. ఇగో అదే ఉదాహరణ. ఒకే వ్యక్తి
ఎప్పుడైనా నేకుడువక పిలుతు కానీ తనకుని గల ఆకటి పురుద్దారు ఇంకోటి ఎప్పుడైనా అన్నానికి రారా సహదేవ అన్నానికి రారంటే హోంవర్క్ అమ్మా అంటాడు రావు. నేను పిలవాలి తప్ప వాడికి ఆనందన 40 ఏళ్ళ వాడికి ఆనందన తిరిగిపోవడం ఏంటండి అని ఈ కొడుకుని ఓకకొని మనము కొందరు ఇటువంటి కొడుకు నలుగురు వెళ్ళారంటే అది వేరమ్మ వాడు పెద్దాడు ఈ నకులుడికి సహదేవుడికి తేడా ఉందంటే పిచ్చి మాట కవర పిల్లవాడు. తల్లి ప్రేమ అంతే ఇక దానికి వేరే విషయాలు తెలియవు. మా అబ్బాయి అంతే వాడు అమ్మాయి నిన్ను కానీ ఓరడే. ఇది గొప్ప మాట. ప్రతి అత్తగారు కోడలతో మాట్లాడవలసిన మాట. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ ద్రౌపది నువ్వు ఉన్నావు కాబట్టి నాకు ధైర్యంగా ఉంది, బాగా చూసుకుంటావు, బంగారంలో చూసుకుంటావు. ఏమిటో చెరా చేసి నీ చేతిలో పెట్టో యావో వాడు ఏమైనా నీకు కాఫీ రాదు. నన్ను అనుమానించావు నువ్వు చూసినట్టు నాకు నీ కొడుకైతే నాకు మొగుడు, నీకు 4 కొడుకులు ఉండొచ్చు, నాకు ఒక్కడే మొగుడు కదా. పాయింటే కదా నేను చూసుకోవాలి, నాకు తెలియదా అని ఆ అమ్మాయికి అనిపించదండి. పైగా పుట్టింట్లో బంధాలన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చి మన ఇంట్లో ఉంటుంది. ఆ ఇళ్ళకు ఒక నమ్మకం కలిగేలా చేయగలిగిన వ్యాఖ్యానాలు చేస్తే అలా మనకు వ్యవహారాలు తక్కువ వ్యాఖ్యానం. ఇక్కడ కూర్చోవడం పుట్టింట్లో ఆ కూతురికి ఫోన్ చేయడం, కూతురికి నీకు తెలుసు కదే వదిన ఎలాంటిదో ఆవిడ వినపడదు. ముందు ఇక్కడ ఫుడ్ ఉండదు, అక్కడ వెళ్ళవు. ఇప్పుడు టికెట్ దొరకాలి. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మెచ్చుకోవాలి, అక్కడ ఉన్నప్పుడు అక్కడ మెచ్చుకో. అయిపోయింది ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి గొడవలే. ఇది గడుపుకుపోయే విధానం. ఇందులో బ్రహ్మ తల్లికి మహాపురుషుడైన మహానుభావుడు శంకరాచార్యుని గురించి వాళ్ళ అమ్మగారిని, రామానుజాచార్యుని గురించి వాళ్ళ అమ్మగారిని చెప్పంటే మా వాడికి ఏం తెలుసు, మా చిన్నప్పుడు ఏమిటో పాలు తాగమంటే తాగేవాడు కదనే అంటారు. మరి లోకానికి అద్వైతామృతం అనే పాలు తాగించిన వాడు ఆయనే కదా. తల్లి అలాగే ఇక్కడ వాడిన పదాలు చూడండి, అన్ని అచ్చ తెలుగు పదాలు, ఎక్కడ అర్థం కానమాట. సున్నితమైన భాష అంటే తల్లి హృదయం సున్నితం, తల్లి భాష సున్నితం. అది దగ్గర. ఇప్పుడు చూడండి తర్వాత ఇంకో 10 పద్యాలు గడిచాక ద్రౌపది చెబుతున్న సహదేవుని గురించి భీముడితో మాట్లాడుతుంది ఒక సందర్భం. అప్పుడు ఉంటుంది అని అందరి గురించి చెబుతుంది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు అందరి గురించి చెప్పి ముఖ్యంగా అచ్చెన్నవాడు, సహదేవుడు, మీ అమ్మగారు ఏం చెప్పారు, అసలు నా భర్త సహదేవుడు ఎలాంటి వాడు, ఆవిడ భాష చూడండి, ఆవిడ భావాలు చూడండి. ఆ రూపం అవికారము, ఆ భుజబలం అత్యంత నిర్గర్భము, ఆ సురత్వంబు దయారసానుగతము, ఆ శుంభక్రియాజ్ఞానము, ఆద్యారంభ ప్రతికూలవాద రహితంబు, ఆ ఈగి సమాన విస్తారోదాత్తము, మాద్రి భిన్న కొడుకు యతన్మాతృడే చూడగన్ తప్పితే ఒక్క ముక్క అర్థమే కావాలి. ఎందుకని అర్థం కాని భాష అర్థాంగే వాడు. తల్లి భాష పూర్తిగా అర్థమవుతుంది, లోపలే ఉండదు ప్రేమ. ఇక్కడ చాలా ఉన్నాయి వ్యవహారాలు. ఇక్కడ అట్టు ఇటు ఉండదు, అట్టు తిరగేయడం కూడా అర్థం అవదు. అర్థం కాదు కాబట్టి అర్థాంగన్నారు, అర్థమైతే పూర్ణాంగని. ఇక్కడ అదే భాష చూడు, ఆవిడకి ఏం కావాలో భర్తలో అవన్నీ ఉన్నాయని చెప్పిందమ్మా. నాకు అర్థమైంది.